కేటీఆర్ పై కేసుల కుట్ర అమ్మో కక్ష కట్టిన రేవంత్ సర్కార్ అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఉండడంతో కేటీఆర్ను టార్గెట్ చేసిన ప్రభుత్వ పెద్దలట అబ్బా ఈయన ఏమి తప్పు చేయలేదండి ఈయన అస్సలు ఒక్క భూమి ముట్టుకోలే ఒక్క రూపాయి ముట్టుకోలే ఏమి చేయలే ఈయన ఏమి చేయకుండానే అందరు పోయి కంప్లైంట్లు ఇస్తున్నారట నువ్వు రాష్ట్రాన్ని దోపిడీ చేయడము ఇది నాశనం చేయడం కాదు మీ పార్టీని కూడా నాశనం చేసినావు నువ్వు ఇవాళ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు రాకపోవడానికి ప్రధానమైన కారణం నువ్వే డౌట్ లేదల్లా టోటల్ పార్టీని సర్వనాశనం చేసిన దాంట్లో ప్రధాన పాత్ర కేటీఆర్దే చాలామందికి అర్థం కాదు వెళ్ళండి ఒక్కసారి అందరూ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు షేర్లింగంపల్లి గోపన్పల్లి తెల్లాపూర్ ఈ ఏరియాలో వెళ్ళి తిరగండి రియల్ ఎస్టేట్ పేరుతోటి డబ్బుల దోపిడీ పేరుతోటి వీళ్ళ మాఫియా చేసిన అంతా ఇంత కాదు వీళ్ళు చేసింది ఒక్కొక్క రైతుని మీద ఒక్కొక్క కేసు పెట్టాలి భూములు కోల్పోయిన ఒక్కొక్క రైతు ఒక్కొక్క కేసు పెట్టాలి ధరణి పోర్టల్ గురించే మాట్లాడదు ఎక్కువ అవసరం లేదు నేను భూముల గురించే మాట్లాడతా టోటల్ తెలంగాణలో ఉన్న భూములు ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కేటీఆర్ పెట్టుబడులు లక్షల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు అంటున్నా నేను వేల కోట్లు లక్ష కోట్లు కూడా కాదు లక్షల కోట్లు లక్షల కోట్లు ఒక్కొక్క ఎకరా 100 కోట్లు పోతున్నది ఏడా షేర్లింగంపల్లి గోపన్పల్లి తెల్లాపూర్ ఏరియాలో ఆ 1 ఎకరా 100 కోట్లు పోయే ఏరియాల్లో 50 నుంచి 100 కోట్లు పోయే ఏరియాల్లో ఎన్ని వేల ఎకరాలు వీళ్ళు కొల్లగొట్టిరో ఒకసారి అడగమనండి ఒకసారి చెప్పమనండి నేను 55 చెరువుల లిస్టే పెట్టిన జస్ట్ చెరువులు కబ్జాలు చేసినాయి ఈయనట ఏ తప్పు చేయలేదట ఈయన మీదనట ఈయన ప్రజల కోసం మాట్లాడుతుంటే ఈయన టార్గెట్ చేస్తుందనట ప్రజల్ని నాశనం చేసిందే నువ్వు ప్రజల్ని నాశనం చేసిన పక్కన పెట్టి మీ నాయన నాశనం చేసిందే నువ్వు ఇవాళ ఆయన బయటికి వస్తానన్నా రాణిస్తలేడు నువ్వు రావద్దు బయట లోపలనే ఉండాలి నేనే చేయాలి అని అందుకే నీకు సరైన ఇదిగా కవిత ఎంటర్ అవుతున్నది ఓహో నువ్వు పోతే నేను వస్తాను ఈ ప్లేస్లోకి అని ఈమె హరీష్ రావు ఏమో ఏం చేయాలి తనక చేస్తున్నారు కదా నేనేం చేయాలని ఆయన ఇప్పుడు ఈయన అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి జనం కోసం కొట్లాడుతుంటే నన్ను అరెస్ట్ చేసిరు అని చెప్పుకోవడానికి గన్ పార్క్ వద్ద నిరసన ఇది కాదులే కేసులు అవి అరెస్టు తప్పదని పదే ప్రకటనలో అందుకే ముఖ్యమంత్రి సహా నేతల హూంకరింపులు కాంగ్రెస్ పాలనలో ఇప్పటికీ 6 కేసులు కేంద్ర మంత్రి అమిత్ షా పైన చార్మినార్ కేసు కొట్టివేత కేటీఆర్ పై మాత్రం కొనసాగింపు కక్షపూరిత ధోరణితో అనేక ఠాణాల్లో కేసులు కాంగ్రెస్కు వంతబాడుతున్న బీజేపీ నేతలు అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్ను లోపలేసిన సప్పట్లు కొడతారు తప్ప అయ్యో కేటీఆర్ లోపలికి పోయిందని సగటు బీఆర్ఎస్ కార్యకర్త కూడా అనుకోడు నువ్వు లోపలికి పోవాలని హరీష్ రావు ఎదురు చూస్తున్నాడు నువ్వు లోపలికి పోవాలని కేసీఆర్ ఎదురు చూస్తున్నాడు నువ్వు లోపలికి పోవాలని కవిత కూడా ఎదురు చూస్తున్నది నువ్వు బయట ఉంటేనే బీఆర్ఎస్కి నష్టం జనానికి నష్టమేమో కానీ బీఆర్ఎస్కి విపరీతమైన నష్టం నువ్వు బయట ఉంటే